నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది ఖానాపూర్ ఎమ్మెల్యే తీరు అని విపక్షాలు విమర్శిస్తుంటే, గోడ మీద పిల్లివాటంలా కొందరు రాజకీయాలు చేస్తున్నారు అని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఖానాపూర్ రాజకీయాలు ఇప్పుడు స్కూల్ చుట్టూ తిరుగుతున్నాయి. అది మామూలు స్కూల్ కాదు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఈ స్కూల్ ఖానాపూర్లో కట్టాలా లేక ఎమ్మెల్యే సొంతూరు ఉట్నూరుకు తరలించాలా అన్నదే ఇప్పుడు అసలు పంచాయతీ. తడిబట్టలతో ప్రమాణం చేస్తారన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీరా జేఏసీ నాయకులు గుడికి వచ్చేసరికి ఎందుకు కనిపించలేదు? భూమి లేదన్నది ఎమ్మెల్యే వాదన, భూమి ఉందని చూపిస్తున్న జేఏసీ సవాల్. ఖానాపూర్లో అసలు ఏం జరుగుతోంది? ఖానాపూర్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆయనకే తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ మండలానికి మంజూరు చేసింది. అయితే ఇక్కడ స్కూల్ నిర్మాణానికి తగినంత స్థలం లేదనే సాకుతో ఎమ్మెల్యే తన స్వగ్రామమైన ఉట్నూరు ప్రాంతానికి ఈ ప్రాజెక్టును తరలించారన్నది ప్రధాన ఆరోపణ. దూరపు కొండలు నునుపు అన్నట్లు తన సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఎమ్మెల్యే ఆరాటం ఖానాపూర్ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెండి మండలాల విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన స్కూల్ను తరలించడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కాస్త రాజకీయం దాటి దైవ సాక్షిగా ప్రమాణం చేసే స్థాయికి వెళ్ళింది. ఖానాపూర్లో స్కూల్ కట్టడాన్ని స్థలం ఉందని ఎవరైనా నిరూపిస్తే తాను తడి బట్టలతో పోచమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గతంలో బహిరంగ సవాల్ విసిరారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ ఎమ్మెల్యే విసిరిన ఈ సవాల్ను జేఏసీ నాయకులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వం సేకరించిన 110 ఎకరాల భూమిని సాక్ష్యంగా బయటపెట్టారు. గ్రీన్ఫీల్డ్ స్టేడియం, గిరిజన భవనం పోను ఇంకా భారీగా స్థలం ఖాళీగా ఉందని లెక్కలతో సహా నిరూపించారు. చెప్పినట్టే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జేఏసీ నాయకులు తడి బట్టలతో ముత్యాల పోచమ్మ గుడికి చేరుకున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే జాడ మాత్రం కనిపించలేదు. ఎమ్మెల్యే రాకపోవడంతో చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి కుశ్చిత పనులు అంటూ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే చేసిన ఈ సవాల్ ఇప్పుడు ఆయనకే రివర్స్ కొట్టింది. జేఏసీ నేతలు గుడికి రాగా ఎమ్మెల్యే మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, అందుకే తాను రాలేదని వివరణ ఇచ్చారు. అయితే ఈ సాకును విపక్షాలు నమ్మడం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు పరిస్థితి చేయి దాటిపోయాక కోడ్ గురించి మాట్లాడడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఖానాపూర్ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉట్నూరు వైపు మొగ్గు చూపడం వల్ల 4 మండలాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 100 ఎకరాల భూమిని కాదని, స్థలం లేదని అబద్ధాలు ఆడటం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ ఇప్పుడు గల్లీ గల్లీలో నడుస్తోంది. ఖానాపూర్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించే చర్చ జరుగుతోంది. వెడ్మ బొజ్జు పటేల్ వర్గం మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ టార్గెట్ ఇప్పుడు జేఏసీ కాదు, ఆ జేఏసీని నడిపిస్తున్న అదృశ్య హస్తాలు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులే జేఏసీ ముసుగులో రాజకీయం చేస్తున్నారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. విపక్షాలు అనవసరంగా ఈ ఇష్యూని వివాదం చేస్తున్నాయని, తనను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు పక్కా ప్లాన్ చేశాయని ఆయన మండిపడుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, తనపై వస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆయన క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. అసలు వివాదం ఎక్కడ ఉంది? ఖానాపూర్లో స్కూల్ కట్టడానికి స్థలం లేకపోవడమే అసలు సమస్య అని ఎమ్మెల్యే చెబుతున్నారు. కాగితాల్లో ఉన్న భూమిని క్షేత్రస్థాయిలో ఉన్న లభ్యతకు తేడా ఉందని ఆయన వివరణ ఇస్తున్నారు. టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అని, అందుకే పనులు ఆలస్యం అవుతున్నాయని ఆయన అంటున్నారు. నిజం నిప్పులాంటిది, అది ఆలస్యంగానైనా బయటకు వస్తుందని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. భూమి పూజ చేశాం, నిర్మించి తీరుతాం, కానీ దానికి కాస్త సమయం పడుతుందన్నది ఎమ్మెల్యే వాదన. కానీ ఈ గ్యాప్ను విపక్షాలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. జేఏసీ నేతల సవాలుకు బొజ్జు పటేల్ ఘాటుగానే స్పందించారు.
క్షేత్రస్థాయిలోనే అన్ని విషయాలు తేల్చుకుందామనే సంకేతాలు పంపారు. మొత్తానికి విద్యా సంస్థ నిర్మాణం కాస్త ఇప్పుడు ఖానాపూర్లో పొలిటికల్ వార్గా మారిపోయింది. స్థలం ఉంది కానీ చిత్తశుద్ధి లేదు అన్నది జేఏసీ ఆరోపణ. ప్రమాణం చేస్తానన్న ఎమ్మెల్యే వెనక్కి తగ్గటం ఇప్పుడు విపక్షాలకు బలమైన అస్త్రంగా దొరికింది. మరి ఖానాపూర్ స్కూల్ ఖానాపూర్లోనే ఉంటుందా లేక ఉట్నూర్కి షిఫ్ట్ అవుతుందా? రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య విద్యార్థుల భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాలి.